అందాలు మాత్రమే చూపించరు, వాళ్ళ సమస్యలు అడ్రస్ చేయడం కానీ. చెప్తాను, ఆయన చెప్పారు కదా హైదరాబాద్ లో డిస్టర్బ్ చేయకండి. హైదరాబాద్ లో ఆల్రెడీ డెత్స్ ఉన్నాయి, వీ హ్యావ్ టు పే అ లాట్ ఆఫ్ మనీ, లోన్స్ రావట్లేదు అని చెప్పారు కదా. ఇప్పుడు నేను 2 years నుంచి దుబాయ్ లో ఉంటున్నాను, అక్కడ రియల్ ఎస్టేట్ జాబ్. ప్రతి సంవత్సరం ఓకే అక్టోబర్ అయ్యేసరికి దుబాయ్ మొత్తం నిండిపోద్ది. సో టూరిజం గురించి వాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు, ఎందుకంటే మీరు గూగుల్ కొట్టినా లేకపోతే యుఎస్ లో వెళ్ళినా ఇక్కడ పిల్లల్ని అడిగినా దుబాయ్ అంటే తెలుసు. ఓకే హైదరాబాద్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలీదు. సో ఈ పోటీ వల్ల అట్లీస్ట్ మొత్తం ప్రపంచంకి హైదరాబాద్ గురించి తెలుస్తుంది, టూరిజం పెరుగుతుంది, ఫారిన్ కంపెనీస్ ఇక్కడికి వస్తాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఇక్కడికి వస్తాయి, మన హైదరాబాద్ లో ఆర్ తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాంతో ఎకానమీ కూడా పెరుగుతుంది. ఇదంతా కనెక్టెడ్ ఉన్నాయి. సో ఆయన అంటున్నారు కదా మాది పొలిటికల్ గురించి మాట్లాడుతున్నాము, ఇది వేరు అది వేరు, ఇదంతా కనెక్టెడే. దీనివల్ల మనకి పేరు వస్తుంది, అన్ని కనెక్టెడ్ వస్తాయి, ఎకానమీ పెరుగుతుంది, డబ్బులు కూడా పెరుగుతుంది. లోన్ ఏమో అప్పుడు లోన్ కూడా అవసరం పడకపోవచ్చు ఎకానమీ పెరిగిపోతే కదా. అలా పాజిటివ్ సెక్టార్ లో అంత సినిమా ఉందంటారా? అఫ్ కోర్స్, ఎందుకు లేదు, ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల ఈ నెల రోజులు జరిగే హంగామాలో 10,000 మందికి ఉపాధి దొరుకుతుంది అండి. 10,000 మందికి దొరుకుతుంది అంటే నెల రోజులు వాళ్ళకి కావాల్సిన శాలరీ వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటారు కదా 10,000 కుటుంబాలు. సో ఈజీగా ఉంటుందండి. అదేవిధంగా మీడియా లాంగ్ రన్ లో ఏంటంటే 100% అండి. ఇప్పుడు మన బ్రాండింగ్ ఇమేజ్ అవుతుంది కదా, పలానా ఇయర్ లో 2025 లో ఎక్కడ జరిగింది మిస్ వరల్డ్, విన్నర్ ఎవరు అంటే ఇది ఎక్కడ విన్నర్ అంటే మన హిస్టరీలో పేజ్ ఉంటుంది కదా, వికీపీడియాలో మన పేరు హైదరాబాద్ అనేది. మనం ఓన్లీ విశ్వనగరం అని చెప్పుకోవడం వరకే ఉంటుంది, బట్ అది కనబడాలి కూడా కదా, లిఖితపూర్వకంగా కనబడాలి కదా, అప్పుడు ఉంటుంది. ఇట్లాంటి వరల్డ్ కాంపిటీషన్ పోటీలు ఏ జరిగినా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఒలింపిక్స్ ని ఇంతవరకు ఇక్కడికి తీసుకురాలేకపోయినాము. మనం గేమ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. వాళ్ళు ఒక చిన్న రజత పథకం అంటే 3rd ప్లేస్ లో విన్ అయితేనే 4-5 కోట్లు గవర్నమెంట్ వాళ్ళకి నజరానాలు ప్రకటిస్తారు. సో అట్లాంటిది ఈ వరల్డ్ కాంపిటీషన్ జరిగినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి. అండ్ యాజ్ ఏ యంగ్ జనరేషన్ కిడ్గా మనం వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయాలి. అండ్ ఫ్యాషన్ బిజినెస్ అనేది తక్కువ కాదు. సో ఇది టాప్ 3లో ఉంటుంది ఏదైతే మనము అనుకుంటామో సమాజంలో. ఏదైతే ఫార్మింగ్, దాని తర్వాత ఐటీ, దాని తర్వాత ఫ్యాషన్, మీరు కావాలంటే చూసుకోండి. ఫ్యాషన్ బిజినెస్ అనేది చాలా తక్కువ కాదు, మనం కంపల్సరీ దాన్ని ఎంకరేజ్ చేయాలి. దానివల్ల మనకు రెవెన్యూ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఉద్యోగ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, లగ్జరీనెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం కూడా ఎందుకు దుబాయ్కి అందరూ విజిట్ అవుతారు అంటే అక్కడ ఉన్నంత లగ్జరీనెస్ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. సో అక్కడికి వెళ్ళి ఒక్కడే అయినా మనం లగ్జరీగా ఫీల్ అవ్వాలి అని మన విజిటర్స్ వెళ్తూ ఉంటారు, మా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు, మేము వెళ్తూ ఉంటాము, విజిట్ అవుతూ ఉంటాం దుబాయ్కి. ఎందుకు? ఆ లగ్జరీనెస్ ఇక్కడ లేదు కాబట్టి. సో ఆ లగ్జరీనెస్ ఇక్కడికి రావాలి అంటే మనం అన్ని రకాలుగా అన్ని ఫ్యాక్టర్స్ అన్ని ఎలిమెంట్స్ నుండి, రైతు రంగం నుండి అయినా, లేకపోతే సాఫ్ట్వేర్ రంగం నుండి అయినా, ఫ్యాషన్ రంగం నుండి అయినా, మెకానికల్ అయినా, ఫార్మసీ అయినా, ఎడ్యుకేషన్ అయినా, సో అన్నిట్లో మనం ముందుకు పోవాలి. ఓన్లీ ఒక్కదానికే యాక్సెప్టెడ్ కాకుండా. అండ్ నేను ఏ పార్టీకి నేను సపోర్ట్ చేయకుండా మాట్లాడుతున్నాను యాజ్ ఎ ఫ్యాషన్ గైగా. బికాజ్ ఫ్యాషన్ డెవలప్ అయితే మేమందరం డెవలప్ అవుతాం, మాలో ఉన్న మా స్టూడెంట్స్ డెవలప్ అవుతూ ఉంటారు. నేను ఇంతవరకు ఒక 1000+ స్టూడెంట్స్కి నేను ట్రైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 10 yearsలో ఎంతమంది అంటే నాలాంటి వాళ్ళు ఇంకా కొన్ని 100 మంది ఉంటారు కదా. సో ఎంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటారు, వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మీరు ఫైట్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఈవెంట్స్ క్యాన్సిల్ అవుతే మాకు నష్టం జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చాలా మంది యాక్టివిస్టులు ఎవరు ప్రొటెస్ట్ చేస్తా ఉంటున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఇది ప్రైవేట్ గా జరుగుతున్న ఈవెంట్ కదా, గవర్నమెంట్ ఈవెంట్ కాదు. ప్రైవేట్ ఈవెంట్ ప్రొటెస్ట్ చేయడానికి ఎవరికి లేదు. ప్రైవేట్ ఈవెంట్ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇన్వైట్ బై ఉంటది, అది ఎవరికి పడితే వాళ్ళకి అలో ఉండదు ఎక్కడికి. సో ప్రైవేట్ ఈవెంట్స్ కి నువ్వు ఏదైనా కానీ యాక్సెప్ట్ చేయాలి. మనం ఒక ప్రైవేట్ ఈవెంట్ లిక్కర్ చేసుకుంటే గవర్నమెంట్ నుండి మనకి 8,000 కడితే లిక్కర్ పార్టీకి పర్మిషన్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఓన్లీ పబ్లిక్ బార్లకే పర్మిషన్ ఇవ్వాలి కదా. సో మనం ప్రైవేట్ పార్టీ చేసుకున్నప్పుడు లిమిటెడ్ పీపుల్ ఇన్వైటెడ్ బై ఉంటుంది. ఎవరైతే ఉంటారో వాళ్ళే, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే ఫ్యాషన్ని ట్రెండ్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళనే ఇన్వైట్ చేస్తాం. ప్రొటెస్ట్ చేసే వాళ్ళని మనం డిగ్రేడ్ ఎందుకు చేసుకుంటాం మన ఈవెంట్ ఏదైనా కానీ.
రైట్ ప్రీతి గారు ప్లీజ్ అండి 1 minute. ప్రీతి గారు అంటే ఇది కేవలం అందాల పోటీ మాత్రమే కాదు, సమస్యల్ని కూడా మనం చూపించవచ్చు. కరెక్ట్. యా, ఉక్రెయిన్ లో మన వార్ జరుగుతున్నప్పుడు ఆమె వెళ్ళి కూడా వార్ జరుగుతుందని ఆమె చెప్పింది, ఆమె బాధ చెప్పింది. సో అలాంటి ప్లేస్ కూడానా అడ్రస్ సమస్యలు అడ్రస్ చేయడానికి? ఇప్పుడు నేను ఎవరితోనైనా మాట్లాడితే వేర్ ఆర్ యూ ఫ్రమ్ అడుగుతారు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే వేర్ ఇస్ దట్ అంటే చాలా మందికి హైదరాబాద్ అన్న సిటీ కూడా తెలీదు. వాళ్ళకి మేబీ ఇండియాలో గోవా తెలుసు, ఆగ్రా తెలుసు, తాజ్ మహల్ గురించి, ఇంకా ఢిల్లీ తెలుసు, అంతే. మన ఇండియాలో చాలా ప్లేసెస్ ఇంకా హైలైట్ అవ్వలేదు అనమాట. సో వెన్ పీపుల్ నో, ఇప్పుడు ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ సెలబ్రిటీ. ఒక సెలబ్రిటీ ఎంత ఫేమస్ అవుతే ఆయన రెమ్యూనరేషన్ కూడా అంత ఎక్కువ. అల్లు అర్జున్ గారు లేకపోతే ఎవరైనా లైక్ వైజ్ మన సిటీ ఎంత. ఇప్పుడు యుఎస్ అంటే అందరికీ తెలుసు, హైదరాబాద్ అంటే అందరికీ తెలీదు. సో ఈ ప్యాజెంట్ వల్ల మనకి ఆ ఫేమ్ వస్తుంది, మనలో ఎకానమీ కూడా వస్తుంది. కరెక్ట్. కానీ యుఎస్ లో అన్ని ప్లేసెస్ అందరికీ తెలియదు కదా. అలాగే ఇప్పుడు తెలంగాణ అంటే చాలా మందికి తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఏముంది తెలంగాణ గురించి? అందరికీ తెలీదు. ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతారు కదా. ఇప్పుడు మనం ఎలా అయితే యుఎస్ కి వెళ్ళి అక్కడ గ్రీన్ కార్డ్ అని తీసుకొని అక్కడ సెటిల్ అవుతున్నాము, ఫారినర్స్ కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వచ్చు కదా. సో అది పాసిబుల్ అవుతుంది అంటారు. కావాలి కదా, అట్లా ఉండాలి కదా, ఆ స్టేజ్ లోకి వెళ్ళాలి కదా. అప్పుడు ఇక్కడ బతకాలి, ఈడ ఉండాలి, ఇది నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటారు కదా, అట్లా వచ్చి ఈ ప్లేస్ లో ఉండడానికి వాళ్ళు ఇష్టపడాలి. చెప్పండి. జరువు రానా తెలంగాణ అని చెప్పి దాన్ని ఒక ట్యాగ్ లైన్ పెట్టి లోగో పెట్టినాం. యాక్చువల్లీ జరువు రానా అంటే రావాలి మా హైదరాబాద్ విజిట్ చేయాలని చెప్పి. ఇంకోసం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నాకు తెలిసి హైదరాబాద్లో ఉంది మేడం. యాక్చువల్గా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎన్ఐఎఫ్టీ ఉంది, దాంతోపాటు మన హోటల్ మేనేజ్మెంట్ కానీ అంటే వేరియస్ డిపార్ట్మెంట్ మీరు చూసుకున్నారనుకోండి, ప్రతి దానికి యాన్యువల్గా కానీ లేకపోతే 5 years కానీ ఒకసారి ఇక్కడ వరల్డ్ వైడ్ సమ్మిట్ జరుగుతుంది ప్రతి డిపార్ట్మెంట్కి. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు మీరు చూడండి, సపోజ్ భారతదేశ వ్యాప్తంగా ఒక ఇన్స్టిట్యూట్ అనుకుందాం, అది ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఒక 5 మేజర్ సిటీస్ తీసుకుంటారు, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, లేకపోతే ఢిల్లీ కానీ, కోల్కతా కానీ, ఇట్లా చూసుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ మనం ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన క్లైమేటికల్ కండిషన్ కానీ లేకపోతే మనకు సిస్టమ్ కానీ ఇదంతా చాలా బాగుంటుంది మేడం, ప్రతిదీ బాగుంటుంది కాబట్టి దాని అట్లా చేద్దామని అనుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇది తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ చాలా ప్రీసియస్గా తీసుకున్న అంశం మేడం. మేము కేవలం ఇప్పుడు అందాల పోటీ ఇక్కడ జరుగుతున్న తర్వాత వాళ్ళకు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చేపిస్తాము, అదేవిధంగా చార్మినార్ యొక్క విశిష్టత చూపిస్తాము. ఇక్కడ హిస్టారికల్ ఇప్పుడు కాకతీయ సమయం వరంగల్లో మనం ఫోర్ట్ దగ్గర మనం చేస్తున్నప్పుడు కాకతీయులకు అక్కడ వాళ్ళ యొక్క ప్రతిష్ట చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మనం ఖాదీ బట్టలు కానీ లేకపోతే చేనేత వస్త్రాల ప్రతిష్ట చెప్తాం, ఇరానీ ఛాయ్ గురించి చెప్తాం. ఇక్కడ ఏదైతే హైడ్గా ఉన్న చాలా అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రొజెక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇదంతా నేను చెప్తున్న విషయం కదా. ఆ రోజు మీకు అలా ప్రొజెక్ట్ చేసే అర్హత ఉందా? వాళ్ళు అదే అడుగుతున్నారు. మీరు ఇప్పటి వరకు అప్పుల పాలైపోయింది, దివాళా తీసిందని మాట్లాడుతున్న మీరు తెలంగాణ సంస్కృతి గురించి ఏమాత్రం చెప్పగలరు? అంటే ఇప్పుడు ఇరానీ ఛాయ్, నిజాం తీసుకొచ్చిన ఇరానీ ఛాయ్ని చెప్పడానికి మాకు ఎటువంటి ఎలిజిబిలిటీ లేదంటారు. మరి తెలంగాణ రాష్ట్రం అప్పులు పాలైపోయింది, ఒక్క ఇన్వెస్టర్ కూడా రావట్లేదు అని మాట్లాడుతున్న మీరు 2 ఇన్వెస్టర్స్ ప్లీజ్ వెల్కమ్ అని ఎలా మాట్లాడగలరు? ఇది బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. నేను చెప్తాను. ఇప్పుడు 2024లో అంటే కాంగ్రెస్ ఏర్పడ్డ తర్వాత 39,000 కోట్ల వరకు దావోస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినాం. ఇంకా వాళ్ళు అవి ఇన్స్టాల్ చేయాలి, ఎస్టాబ్లిష్మెంట్ చేయాలి. మొన్న 1,70,000 వరకు మళ్ళీ ఎంఓయూస్ చేసుకొని వచ్చినాం. అంటే ఇది మా క్యాపబిలిటీ కిందకి రాదా? అది మీ అర్హత కింద చూపించుకుంటున్నారు. ఫైనల్ గా వెంకట్ గారు ఏం చెప్తారు? మేడం ఒకటే విషయం మేడం, మేము ఫెసిలిటేటర్, ఇక్కడ మేము విచ్చలవిడితనానికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ మేము ఒకటే చెప్తున్నాం, బ్రదర్ లాంటి వాళ్ళకి కానీ లేకపోతే మేడం లాంటి వాళ్ళకి కానీ ఇక్కడ ఒక స్పేస్ ఉంది అని చెప్పి నిరూపించే ప్రయత్నం మేము చేస్తాం. అది మా రెస్పాన్సిబిలిటీ. అట్ ద సేమ్ టైం ఒకటే అంటున్నాం, మేము హైదరాబాద్ ఈ రోజు ఫెసిలిటేటర్ అయినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. హైదరాబాద్ అయినందుకు, కాంగ్రెస్ పార్టీ కల్పించుకున్నందుకు మేమేం దాన్ని క్లెయిమ్ చేసుకుంటలేము. మా పార్టీల పరంగా ప్రభుత్వ పరంగా దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం మేము చేస్తలేము. హైదరాబాద్ విశ్వనగరం అని చెప్పి మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. ఈ రోజు హైదరాబాద్ ఫెసిలిటేటర్ అయిందని చెప్పి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఫీల్ అవ్వని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా అనండి, పార్టీలకు అతీతంగా అనమండి, ఏమైతుంది? రైట్. వంశీ గారు ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాజ్ పార్టీ దీని అయితే ఈ ఫ్యాషన్ బ్యూటీ బిజినెస్ దీని వల్ల మన తెలంగాణ ప్రతిష్ట పెరుగుతుంది తప్ప దీని వల్ల ఏం జరగదు. బట్ మీకు మీ